నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో బీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్న కేటీఆర్. కాసేపట్లో కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ సమావేశం 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలుపై చర్చ. నిర్మల్ పిప్రిలో కుల బహిష్కరణ కలకలం వ్యాపారంలో 10% అభివృద్ధికి కట్టాలని వీడీసీ డిమాండ్. ఏపీలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు టీడీపీకి ప్రశాంత్ కిషోర్ దిశానిర్దేశం. దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచన. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం అన్ని జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. గ్యారంటీల అమలు మార్గదర్శకాలతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే 2 గ్యారంటీలను అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం మార్చి 17వ తేదీలోగా మిగిలిన వాటిని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వంద రోజుల్లో 6 గ్యారంటీస్ అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఇందులో కౌలు రైతుల గుర్తింపు ప్రమాణికం, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ, రైతు భరోసాకు మార్గదర్శకాలు, ధరణితో వస్తున్న సమస్యలు ఎలా పరిష్కరించాలి వంటి కీలక అంశాలపై కలెక్టర్లతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ లైవ్ లో అందిస్తారు. విశాల్. రైట్ నిత్య, కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్లు ఎస్పీలతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ప్రారంభమైంది. ఇక ఈ సమావేశంలో 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న 6 గ్యారంటీలు, అదేవిధంగా ప్రజా పాలనను, ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 28 నుంచి చేపట్టే కార్యక్రమం సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. ముఖ్యంగా ఈ నెల 28 నుంచి జనవరి మొదటి వారం వరకు ప్రభుత్వ యంత్రాంగాన్ని అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమమైన ప్రజా పాలన సంబంధించిన పూర్తి సంబంధించిన చర్చ ఈరోజు కలెక్టర్ల సమావేశంలో జరుగుతుంది. అదేవిధంగా 6 గ్యారంటీల అమలు, అదేవిధంగా మేనిఫెస్టోలో ప్రకటించిన ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా కలెక్టర్లతోటి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు. దీంతోపాటు ధరణి సంబంధించిన సమస్యలు, అదేవిధంగా ధరణిని ప్రక్షాళన చేస్తామని కూడా, ధరణిని పూర్తిగా రద్దు చేస్తామని కూడా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. సో ఆ ధరణిని రద్దు చేసిన తర్వాత కొత్తగా తీసుకొచ్చే కొత్త విధానంపై కూడా ఈరోజు కలెక్టర్లకి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్రంలో అమలు అవుతున్న ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి, అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి 10 లక్షల ఏదైతే బీమా ఉందో ఆరోగ్యానికి సంబంధించి, దానికి సంబంధించి కూడా కలెక్టర్ల నుంచి ఫీడ్బ్యాక్ కూడా రేవంత్ రెడ్డి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుండటంతో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందనే దాన్ని కూడా కలెక్టర్ల నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అదేవిధంగా ప్రతి సోమవారం కలెక్టరేట్లలో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. దీంతోపాటు ప్రజాభవన్లో
వారానికి 2 రోజులు మంగళవారం, శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంది. అక్కడ వేలకు వేలు దరఖాస్తులను అక్కడికి ప్రజలు అధికారులకు సమర్పిస్తున్నారు. అంటే ఈ అప్లికేషన్లన్నిటికి కూడా ఎట్లా వీటిని సాల్వ్ చేయాలి, అదేవిధంగా రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి వరకు కూడా అంటే కేవలం కలెక్టరేట్లకి అదేవిధంగా ప్రజాభవన్కి మాత్రమే ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని పరిమితం చేయకుండా గ్రౌండ్ లెవెల్ స్థాయికి, మండల స్థాయికి కూడా ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని తీసుకెళ్లడం దానికి సంబంధించి కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అది ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీల హామీలు అదేవిధంగా ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా మేనిఫెస్టోలో ఎన్నో పథకాలను సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. సో ఆ వైపుగా ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు 33 జిల్లాల కలెక్టర్లతోటి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతున్నారు. ఇప్పటికే ఈ సమావేశంలో కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు అందరూ కూడా, వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు 2 గంటల పాటు కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ జిల్లా కలెక్టర్ల నుంచి కూడా ప్రజాపాలనకు సంబంధించి జిల్లా కలెక్టర్లు సూచనలు చేస్తారు. అదేవిధంగా వారి నుంచి కూడా ఈ పథకాల అమలులో ఎదురయ్యే ఇబ్బందులు ఏంటిది అనే విషయాలను కూడా వారి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి సేకరించే అవకాశం ఉంది. ఆ తర్వాత 100 రోజుల్లో ఈ హామీలను ఏవైతే 6 గ్యారెంటీల హామీలు ఇచ్చారో వాటన్నింటినీ పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా కలెక్టర్లకు సూచనలు చేయడంతో పాటు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, వీటన్నిటికి సంబంధించి పథకాల అమల్లో వీటన్నిటికి సంబంధించి అమల్లో కూడా అటు కలెక్టర్ల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే మహాలక్ష్మి పథకం అమలు అవుతుంది. అందులో మహాలక్ష్మి పథకంలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇప్పటికే అమల్లోకి వచ్చింది. సో దీంట్లో ఎటువంటి ఇబ్బందులు అనేవి కూడా కలెక్టర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అదేవిధంగా ధరణికి సంబంధించి చాలా సమస్యలని ప్రజలు ఎన్నో ఎదుర్కొన్నారు, రైతులు కూడా ముఖ్యంగా ఎంతోమంది ఎదుర్కొన్నారు. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నికల హామీలో ఇచ్చినట్టుగానే ధరణిని పూర్తిగా రద్దు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో తెలిపారు. సో దానికి తగ్గట్టుగానే ఈ ధరణిని రద్దు చేసిన తర్వాత కొత్తగా తీసుకొచ్చే పోర్టల్కి సంబంధించి విధి విధానాలను అదేవిధంగా భూ సమస్యలకు సంబంధించి రాబోయే రోజులు ఎదురయ్యే సమస్యలను కూడా పరిష్కారము, అదేవిధంగా అసలు కలెక్టర్లకి గ్రౌండ్ లెవెల్ స్థాయిలో ఎలాంటి సమస్యలు అటు ప్రజల నుంచి వస్తున్నాయి, వీటన్నిటికి సంబంధించి ఈరోజు అటు కలెక్టర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అదేవిధంగా కలెక్టర్లకు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు కూడా 2024 ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చిలో అంటున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ పథకాల అమలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువగా ఎంపీ సీట్లను గెలిచే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ ఎన్నికల హామీలో అమలు చేసిన పథకాలు, గ్యారంటీలు వీటన్నిటిని కూడా సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలన్న దిశగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది, అటువైపుగా కూడా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, అదే ప్రభుత్వ ఉన్నతాధికారులు అందరితోటి కూడా ఈరోజు తెలంగాణ సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారి జిల్లా కలెక్టర్లతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజే సమావేశం అయ్యారు. ఇక 2 గంటల పాటు ఈ సమావేశం కొనసాగే అవసరం. ఆ తర్వాత లంచ్లో కూడా కలెక్టర్లు, సీఎం రేవంత్ ఉన్నతాధికారులు అందరూ కూడా ఆ తర్వాత ఏర్పాటు చేసే లంచ్లో కూడా పాల్గొంటారు. ముఖ్యంగా అటు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు గృహ జ్యోతికి సంబంధించి, అదేవిధంగా మహాలక్ష్మిలో మిగిలిన 200 యూనిట్ల కరెంటు, 2500 మహిళలకు నెలవారీగా ఇస్తున్నారు. అదేవిధంగా రైతులకు సంబంధించి ఎకరానికి 16,000 ఇలా ప్రతి పథకం సంబంధించి ఎన్నికల హామీలు ఏవైతే అమలు చేశారో వాటన్నిటికి సంబంధించి ప్రజల్లో కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుస్తున్నారు. దీంతోపాటు ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం అర్జీలను ప్రజల నుంచి ఎవరైతే అర్హులు ఉంటారో వారి నుంచి అప్లికేషన్లు కూడా తీసుకుంటామని కూడా అధికారికంగా ప్రకటించింది. కాబట్టి రేషన్ కార్డు లబ్ధిదారులను ఎలా గుర్తించాలి, గుర్తించడంలో ఎటువంటి సమస్యలు ఉంటాయి అనేది కూడా, ఎందుకంటే ఇప్పటికే రేషన్ కార్డులు అనేవి సొంత ఇల్లున్న వాళ్ళకి, సొంత జాగా ఉన్న వాళ్ళకి కూడా రేషన్ కార్డులు అనేటివి ఉన్నాయి. కాబట్టి వీటిని ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. దాదాపు ఈ 90 లక్షల రేషన్ కార్డులతోటి 2 కోట్ల మంది పైగా లబ్ధిదారులు ఉన్నారు. సో ఈ 90 లక్షల్లో దాదాపు
సొంతిల్లు ఉన్న వాళ్ళకి కూడా రేషన్ కార్డులు ఉన్నాయి, వీటిని ఏ విధంగా ఫిల్టర్ చేస్తారు? మరోవైపు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల రేషన్ కార్డులు పెండింగ్లో ఉన్నాయి, వీటిని ఎట్లా పరిష్కరించాలి? అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఇస్తే ఈ సంఖ్య మరీ 20 లక్షలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అసలు నిజమైన లబ్ధిదారులను ఏదా గుర్తించాలనేది కూడా ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఒక అతిపెద్ద సవాలు. ఎందుకంటే ఇప్పటికే రేషన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సొంతిల్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, జాగా ఉన్నవారు ఉన్నారు, ప్రభుత్వ ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఎవరైతే లబ్ధిదారులుగా అర్హులుగా లేరో వారందరూ ఎక్కువ శాతం వాళ్ళు కూడా ఈరోజు రేషన్ కార్డు ద్వారా రేషన్ తీసుకున్న పరిస్థితి, వాటిని ఇతర చోట్ల అమ్ముకుంటున్న పరిస్థితి కూడా ఉంది. సో వీటన్నిటినీ కూడా ప్రభుత్వం ఒక ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రేషన్ కార్డుల జారీ అంశం కూడా ఈరోజు కలెక్టర్ల దాంట్లో చర్చిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా కలెక్టర్లకు కూడా ఈ రేషన్ కార్డుల అర్హులకు సంబంధించి స్ట్రిక్ట్గా ఉండాలి అని కూడా దిశానిర్దేశం కూడా చేస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రస్తుతానికైతే సమావేశం ప్రారంభమైంది, 1 గంటల వరకు ఈ సమావేశం కొనసాగుతుంది. నిత్య. రైట్ విశాల్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ శ్వేతపత్రాలకు కౌంటర్గా బీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. బీఆర్ఎస్ పాలనలో సృష్టించిన సంపదపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. 9.5 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో శ్వేతపత్రాలను విడుదల చేయడంతో దానికి పోటీగా కేటీఆర్ శ్వేతపత్రం పేరుతో వైట్ పేపర్ను విడుదల చేయనున్నారు. దీన్ని వివరిస్తూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా రిలీజ్ చేసిన వైట్ పేపర్లోని గుణాంకాలకు కౌంటర్గా బీఆర్ఎస్ ఈ ప్లానింగ్ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ ఫోన్లో అందిస్తారు. సవిన్. సేపట్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా 9.5 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లాంటి అభివృద్ధి జరిగింది, ఎట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాము అనే దానిపైన గణాంకాలతో సహా పూర్తి వివరాలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వివరించబోతున్నారు. ఇప్పటికే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందంటూ ఆర్థిక శ్వేతపత్రంతో పాటు అదేవిధంగా విద్యుత్ రంగానికి సంబంధించి 2 శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఇక పౌర సరఫరాల శాఖకు సంబంధించి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే 50,000 కోట్లు అప్పులు ఉన్నాయంటూ తెలిపారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ గట్టిగానే కాంగ్రెస్ పార్టీ కౌంటర్ కు ధీటుగా జవాబిచ్చేందుకు ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకమైన అభివృద్ధి చేసింది, సంక్షేమ రంగానికి ఎంత ఖర్చు పెట్టారు అనే దానికి పూర్తి వివరాలతోటి ఇప్పటికే ఆర్థిక రంగ నిపుణులతోటి పూర్తి స్థాయిలో చర్చించి వారి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేశారు. ముఖ్యంగా 6,75,000 కోట్ల అప్పులు ఉన్నాయంటూ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇది మొత్తం 9.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా, విశ్వ రాష్ట్రంగా ఇతర రాష్ట్రాల ముందు, ఇతర దేశాల ముందు తెలంగాణ రాష్ట్ర
ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదల చేయనున్నారు. ముఖ్యంగా శ్వేతపత్రం పేరుతోటి 9.5 కాలంలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం రెక్కల కష్టంతో చేసినటువంటి అభివృద్ధి దేశంలో తెలంగాణ ఆర్థిక రంగంలో కావచ్చు, అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందు ఉందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనతేనంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ వస్తోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా తెలంగాణ రాష్ట్రం తనకు ఉన్నటువంటి శక్తి మేరకు అన్ని రంగాల్లో శక్తి మేరకు అన్ని రంగాల్లో నెంబర్ 1 స్థానంలో తెలంగాణను ఉంచేందుకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నించారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది. అందులో భాగంగానే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ, దేశంలో అన్ని రాష్ట్రాలకు 153 మెడికల్ కాలేజీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకపోయినా 33 జిల్లాల్లో ఇప్పటికే మెడికల్ కాలేజీ శంకుస్థాపన పూర్తి చేశాము. 25 మెడికల్ కాలేజీలను ప్రారంభించాము. అదేవిధంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ కార్యాలయాలు, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నూతన సచివాలయంతో పాటు అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక స్తూపం, ఫ్లైఓవర్స్ ఇట్లాంటి అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్ల విస్తరణ కావచ్చు, అనేక రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ముఖ్యంగా ప్రాజెక్టుల రూపకల్పన, ముఖ్యంగా చెరువుల్లోకి అలుగులు నింపేందుకు ప్రాజెక్టుల ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసింది. పంటల దిగుబడిని పెంచిందంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇట్లాంటి అన్ని అంశాలతో కూడినటువంటి సవివరమైన వివరాలతోటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్వేతపత్రం పేరుతో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా, కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ గా మరికొద్ది సేపట్లో ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ఇవ్వబోతున్నారు. అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రయత్నంగా ఇది మనం భావించాలి. రైట్ సవిన్, థ్యాంక్ యూ. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ అధిష్టానం పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించిందా? సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో పార్టీకి ఫుల్ టైం బాస్ రాబోతున్నారా? వారం రోజుల్లో కొత్త పీసీసీ చీఫ్ చార్జ్ తీసుకోబోతున్నారా? అసలు తెలంగాణ పీసీసీపై అధిష్టానం మధ్యలో ఏముంది? లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో మెజారిటీ ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ పక్కా ప్లాన్ సిద్ధం చేస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా మంత్రులకు బాధ్యతలు అప్పగించడంతో గెలిపించుకునే బాధ్యత కూడా వారిదే అని తెగేసి చెప్పారు కాంగ్రెస్ అగ్రనేతలు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ శాఖల వారి సమీక్షతో బిజీగా గడుపుతున్నారు. సీఎం అయిన తర్వాత ఇప్పటి వరకు ఒకేసారి రాజకీయ సమావేశం జరిగింది. అయితే లక్ష్యానికి మించి ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలంటే పార్టీకి పూర్తిస్థాయి సమయం కేటాయించే సమర్థవంతమైన నేత కావాలి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్కు పీసీసీని నియమించడానికి అధిష్టానం రంగం సిద్ధం చేసింది. వచ్చే వారం రోజుల్లో కొత్త పీసీసీ చీఫ్ రాబోతున్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలోని అధిష్టానం పెద్దలతో రాష్ట్ర నేతలు మంత్రాలు జరిపినట్లు సమాచారం. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కూడా పీసీసీ చీఫ్లను మార్చడంతో ఏ క్షణమైనా తెలంగాణకు కూడా కొత్త పీసీసీ అధ్యక్షుడి ప్రకటన రాబోతుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు పీసీసీ రేసులో ఎవరు ఉండబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. సీఎంగా రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి ఉండడం, డిప్యూటీ సీఎంగా ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి ఉండడంతో పీసీసీ పదవిని బీసీకి ముట్టజెప్పాలన్న చర్చ జరుగుతోంది. దీంతో పాటు మంత్రుల్లో 2 మాత్రమే బీసీలు ఉండడం, గతంలో టికెట్ల విషయంలో కూడా బీసీలకు కొంత అన్యాయం జరిగిందనే నిరసనలు సొంత పార్టీ నుంచే రావడంతో హైకమాండ్ కూడా బీసీ నేత వైపే మొగ్గు చూపుతుందట. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని నడిపించే నేతల్లో కొందరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు రేవంత్ పీసీసీగా ఉన్నప్పటి పార్టీ వ్యవహారాలు చూస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతల్లో మధు యాష్కి, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు ముందు వరుసలో ఉన్నాయి.
వీరితో పాటు బీసీ ప్రాధాన్యత లేకుండా ఎంపిక చేయాల్సి వస్తే ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న నేతల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సంపత్ కుమార్తో పాటు జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి పేర్లు సైతం వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి పీసీసీ పదవి కేటాయించే సాహసం అధిష్టానం చేసే అవకాశం లేదని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల వరకు రేవంత్ రెడ్డిని పీసీసీగా కొనసాగించాలని భావిస్తున్నప్పటికీ సీఎంగా ఉన్న రేవంత్ పార్టీకి సరైన సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో వారంలోపే కొత్త పీసీసీని నియమించడానికి అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి తెలంగాణ కాంగ్రెస్కు కొత్త బాస్ ఎవరు కాబోతున్నారో చూడాలి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నివాసంలో జరుగుతున్న హోమం ఇవాల్టితో ముగియనుంది. 3 రోజులుగా మహాచండీ యాగం, సుదర్శన నరసింహ హోమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు పూర్ణాహుతిలో చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. మధ్యాహ్నంతో యాగం, హోమం ముగియనుంది. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరు, కృష్ణా జిల్లాల నేతలను చంద్రబాబు దంపతులు ఆహ్వానించారు. राजमुखे सर्वदा सर्वत्र अखंड दिग्विजयसिद्ध्यर्थं यजमानस्य అభివృద్ధి, సంక్షేమం కోసం కమిటీలు ఏర్పడతాయి. సమిష్టి నిర్ణయాలతో అభివృద్ధికి బాటలు వేస్తాయి. అయితే గ్రామ అభివృద్ధి కమిటీ ఒక కుటుంబాన్ని సంఘ బహిష్కరణ చేసింది. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం రేపింది. ఏమాత్రం కనికరం లేకుండా ఆ కుటుంబం పట్ల కఠినంగా వ్యవహరించింది. కుటుంబాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఆ కుటుంబంతో ఎవరైనా మాట్లాడితే జరిమానా విధిస్తామని హకుం జారీ చేశారు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు. లోకేశ్వరం మండలం పిప్రి గ్రామానికి చెందిన నరేష్ గౌడ్ గీత కార్మికుడు. అదే అతని జీవనాధారం. నరేష్ గౌడ్ రోడ్డు ప్రమాదానికి గురవడంతో కుటుంబం ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. దీంతో ప్రతి ఏటా గ్రామాభివృద్ధి కమిటీకి చెల్లించాల్సిన సొమ్ములు చెల్లించలేదు. ఇది గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుల ఆగ్రహానికి గురైంది. సమావేశమైన కమిటీ నరేష్ గౌడ్ను రావాలంటూ హుకుం జారీ చేసింది. అచేతనంగా పడి ఉన్న తాను రాలేనని చెప్పాడు. గత 3 రోజుల క్రితం వీడీసీ సభ్యులు అందరూ నన్ను వీడీసీకి రావాల్సిందిగా
వేధించారు. ఎందుకని నేను అడగగా, నేను చేసుకుంటున్న వృత్తికై పైసలు వీడీసీ మీద డబ్బులు కట్టాలని నన్ను వీడీసీకి రావాలని పిలుపునిచ్చారు. అయితే నేను నడవలేని స్థితిలో ఉన్నా కాబట్టి నేను రాలేనని చెప్పినాను. రాకపోవడం వల్ల వాళ్ళు కోపంతో నన్ను, నా కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేస్తూ నా వృత్తిని నేను చేసుకోకుండా, నా కళ్ళు దుకాణంలో ఎవరైనా కళ్ళు సేవించినా కానీ, నాతో మాట్లాడినా కానీ 50,000 రూపాయల జరిమానా విధిస్తామని గ్రామస్తులందరికీ హుకుం జారీ చేసి వీడీసీ చైర్మన్ అయినటువంటి రాజేశ్వర్ ఇదంతా నాపై కక్ష